చెన్నకేశవరెడ్డి సినిమాలో పొందూరు ఖద్దరు డైలాగ్ గుర్తుంది కదా. జైలు నుంచి బాలకృష్ణ విడుదలయ్యే సమయంలో జైలర్ శివకృష్ణ బాలయ్య జైలుకు వచ్చేటప్పుడు వేసుకొచ్చిన దుస్తులు అందిస్తాడు. వాటిని చూసి పొందూరు ఖద్దరు అంటూ బాలకృష్ణ ముద్దు పెట్టుకుంటాడు. అప్పుడు శివకృష్ణ ఆ రక్తపు మరకల్లో ఇంకా వేడి తగ్గలేదు అనంటే కుతకుతలాడుతూ ఉంటుందని బాలయ్య జవాబిస్తాడు. ఇప్పుడు ప్రత్యేకంగా పొందూరు ఖద్దరు గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వస్తోందంటే పొందూరు ఖాదీకి ప్రతిష్టాత్మకమైన భౌగోళిక గుర్తింపు లభించింది. దీన్నే జిఐ ట్యాగ్ అని కూడా అంటారు. ఈ గుర్తింపు కోసం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు 4 సంవత్సరాలుగా కృషి చేస్తున్నారు. లెక్కలేనన్ని సమావేశాలు, డాక్యుమెంటేషన్, ఫాలో అప్ చేయడం జరిగిన తర్వాత పొందూరు ఖాదీకి ప్రతిష్టాత్మకమైన జిఐ ట్యాగ్ లభించడం ఆనందంగా ఉందంటూ రామ్మోహన్ నాయుడు ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. తరతరాలుగా ఈ కళను కాపాడిన నేత కార్మికులకు ఈ గౌరవం అంకితం అని మంత్రి పేర్కొన్నారు. మన ఏపీలో పొందూరు ఖద్దరు గురించి తెలియని వారుండరు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా పొందూరు ఖద్దరు బట్టలు వేసుకోవాలనుకుంటారు. అంత ప్రత్యేకత ఆ దుస్తుల్లో ఉంది. శ్రీకాకుళం జిల్లాలోని పొందూరు గ్రామంలో చేతితో నేసే అత్యంత స్వచ్ఛమైన ఖాదీ వస్త్రాన్నే పొందూరు ఖద్దరు అంటారు. పూర్తిగా చేతితో వడికిన నూలును మాత్రమే వాడతారు. చేతితోనే బట్టను నేస్తారు. మెషిన్ అనేది ఎక్కడా వాడరు. తయారైన తర్వాత పొందూరు ఖద్దరు చాలా చల్లగా, మృదువుగా ఉంటుంది. వేసుకుంటే వెంటనే అది పొందూరు ఖద్దరు అని గుర్తుపట్టొచ్చు. పొందూరు ఖద్దరకు అంత పేరు ఎందుకు వచ్చిందంటే మన జాతిపిత మహాత్మా గాంధీ పొందూరు ఖద్దరకు పెద్ద అభిమాని. స్వదేశీ ఉద్యమ సమయంలో పొందూరు ఖద్దరు గొప్పతనం గురించి తెలుసుకున్న గాంధీజీ మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుని తన కుమారుడు దేవదాస్ గాంధీని పొందూరుకు పంపారు. ఇక్కడి వస్త్రాల తయారీ, నాణ్యతను చూసి దేవదాస్ ఎంతో ముచ్చటపడ్డారు. ఆయన చెప్పిన వివరాలతో బాపూజీ యంగ్ ఇండియా పత్రికలో వ్యాసం రాశారు. దాన్ని చదివిన అనేక మంది నాయకులు, ఉద్యమకారులు పొందూరు గ్రామానికి క్యూ కట్టారు. అలా దేశవ్యాప్తంగా పొందూరు ఖాదీ వైభవం మొదలై ఈ రోజు వరకు కొనసాగుతోంది. పొందూరు ఖద్దరుకు ఇప్పుడు జిఐ ట్యాగ్ రావడం వల్ల ఈ దుస్తులకు ఇక నుంచి ప్రపంచ స్థాయిలో గుర్తింపు రానుండడమే కాకుండా డిమాండ్ కూడా పెరగబోతోంది.